చెరసాల్లో ఉండి పత్రిక రాశాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి అన్నాడు. వాడుక భాష బైబిల్లో నేను ఎంత తీవ్రమైన పోరాటాన్ని అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక అని అన్నాడు. కనుక పోరాటము, తీవ్రమైన పోరాటం అన్నాడు. దాన్ని గ్రీకు భాషలో అగోనా అని రాశాడు. తీవ్రమైన పోరాటం, సంఘర్షణ, దాని అగోనా అనే పదాన్ని వాడాడు గ్రీకు భాషలో. దానికి స్ట్రగుల్ అని, కాన్ఫ్లిక్ట్ అని, ఫైట్ అని ఇలాంటి ఇంగ్లీష్లో అర్థాలు ఉన్నాయి. అయితే పౌలు ఆయన పోరాటాన్ని గురించి కొలసీ పత్రికలో చాలాసార్లు రాశాడు. మనం అంతకుముందు కూడా చూసాం కదా. మొదటి అధ్యాయము చివరి వచనంలో నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్లో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అనే పదాలు వాడాడు. ఆ తర్వాత 4వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్లో మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అనే పదాలు వాడాడు. కనుక పౌలు పోరాటము అనే మాటల్ని ఎక్కువగా వాడాడు. దాన్ని గ్రీకులో అగోనా అన్నారు. దాన్ని స్ట్రగుల్ అని, కాన్ఫ్లిక్ట్ అని, ఫైట్ అని ఇలాగా ఇంగ్లీష్లో వేరు తర్జుమాల్లో వారు రకరకాలుగా వాడారు. ఆ పదాలు వాడారు. ఇంగ్లీషు బైబిల్లో వేరు తర్జుమాల్లో ఈ పదాలు ఉన్నాయి. అయితే పౌలుకున్న పోరాటం 3 రకాలైన పోరాటం. ఒకటి మానసిక ఆందోళన. ఈ మానసిక ఆందోళన, దాని పోరాటము అగోనా అని గ్రీకులో వాడాడు. ఈ మానసిక ఆందోళన అనేది దేనికి సంబంధించింది? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, అది కాదు. పౌలు ఆయన కొరింథీ పత్రికలో రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మానసిక ఆందోళన లేక సంఘర్షణ గురించి ఆయన ఇలా చెప్పాడు. 11వ అధ్యాయం 26 నుండి అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు ఇది